2019 సంవత్సరంలో పశ్చిమ బెంగాల్లోని 24 పరగణాల జిల్లాకు చెందిన రవీంద్రనాథ్ దాస్ అనే జాలరి తన 14 మంది సహచరులతో కలిసి చేపల వేటకు బయలుదేరాడు. ఒక పడవలో సముద్రం మధ్యలోకి వెళ్లగానే పెద్ద తుఫాను ఏర్పడిన కారణంగా సముద్రం అల్లకల్లోలంగా ఏర్పడి పడవ తిరగబడి అందులోని 15 మంది జాలర్లు సముద్రంలోకి జారిపోయారు. అప్పటికప్పుడు 10 మంది మరణించడం జరిగింది. మిగిలిన 5గురు సముద్రంలో తమ ప్రాణాలను కాపాడుకోవడం కోసం పోరాటం మొదలుపెట్టారు. అందులో ఒక్కరు మాత్రమే దాస్ మాత్రము 5 రోజులపాటు పగలనక రేయనక సముద్రంలో ఈదుతూనే ఉన్నాడు. అతను మాత్రం తన ధైర్యాన్ని కోల్పోలేదు. ఎట్టి పరిస్థితులలోనూ తాను బ్రతకాలి, ఒడ్డుకు చేరాలి అనే సంకల్ప బలంతో ఈదుతూనే ఉన్నాడు. 5 రోజుల ప్రయాణం తరువాత జూలై 10వ తేదీన బంగ్లాదేశ్కు చెందిన ఒక ఓడ కెప్టెన్ కంటపడ్డాడు. దాస్ పరిశీలనగా చూస్తే ఒక వ్యక్తి సముద్రంలో తమ సహాయం కోరుతున్నట్లు కనిపించి తన ఓడను అటువైపుగా మళ్లించాడు. అతనికి దగ్గరగా వెళ్లినప్పుడు అతనిని రక్షించడానికి తమ ఓడలో నుండి లైఫ్ రింగ్ను విసిరాడు. దాస్ ఆ రింగును అందుకొని ఓడ దగ్గరకు చేరాడు. రవీందర్నాథ్ దాస్ను లోపలికి లాగారు. ఆ తర్వాత దాస్ను బంగ్లాదేశ్లోని భారతీయ హై కమిషన్ కార్యాలయానికి అప్పగించారు. వారి ద్వారా తిరిగి అతను భారతదేశానికి చేరుకున్నాడు.